హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ చూసా. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. బట్ అప్పుడు వేరే మూవీస్ కూడా ఉండడం వల్ల అప్పుడు చూడడం కుదరలేదు. బట్ ఇప్పుడు చూసేసా. సరే ఇంక మూవీ ఏంటి, ఎలా ఉందని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న టౌన్‌లో రమేష్‌కి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. అక్కడే పంచాయతీ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న హేమని ఇష్టపడతాడు. సో ఒకరోజు ఆనంద్ అనేవాడికి మ్యారేజ్ సెట్ అవుతుంది. ఆనంద్ కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పర్సన్ ఆ ఊర్లో. సో తను ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి అనుకుంటాడు. అది కూడా బెస్ట్ ఉండాలి అని డీల్ చేసుకుంటారు. ఇలా మొత్తం ఫోటో షూట్ అంతా అయ్యాక రమేష్ వల్ల అసిస్టెంట్ వల్ల ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఇంకక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరిగింది? ప్రీ వెడ్డింగ్ వీడియో కోసం రమేష్ అండ్ కో ఏం చేశారు? ఎలా ఈ ఇష్యూని హ్యాండిల్ చేశారు? ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. బావుంది మూవీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్యూట్ స్టోరీ ఇది. ఈ ఇష్యూ సెటిల్ అవ్వడానికి ఏం చేశారు అనే పాయింట్ తీసుకున్నారు. బట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. బాగా వర్క్ అయింది. స్క్రీన్ ప్లే కూడా బావుంది. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ రోల్స్‌లో పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారు. మెయిన్‌గా రమేష్ యాస్ ఫోటోగ్రాఫర్ అండ్ యాస్ ఎ స్ట్రగ్లింగ్ పర్సన్ తన రోల్‌ని చాలా బాగా రీచ్ అయ్యేలా చేశారు. హేమ క్యారెక్టర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇలా ఉన్న కొన్ని క్యారెక్టర్స్‌లోనే మూవీని బాగా బ్యాలెన్స్ చేశారు. కానీ కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. దాన్ని డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అన్న మెయిన్ పాయింట్స్ అన్నీ ముందే గెస్ చేసేస్తాం మనం. సో ఇదొక్కటి తప్ప మిగతా అంతా చాలా వరకు వర్క్ అవుతది. మ్యూజిక్ కూడా బావుంది. సరే సాంగ్స్ పక్కన పెడితే అవి కూడా పర్లేదు. బట్ స్టిల్ బీజీఎం బావుంది. చాలా సీన్స్‌లో చాలా వరకు రీచ్ అయింది. స్క్రీన్ ప్లే కూడా బావుంది. డైరెక్టర్ ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని దాని చుట్టూ ఒక స్టోరీ బిల్డ్ చేసుకున్నారు. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేకుండా చాలా తక్కువ క్యారెక్టర్స్‌తో డిజైన్ చేసుకున్నారు. ఇది కూడా బావుంది. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంతుందో అంతే యూజ్ చేశారు. అది కూడా బావుంది. మేజర్‌గా ఈ మూవీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే సింపుల్ స్టోరీ విత్ లిటిల్ ఫన్. దాంతో పాటు లీడ్ కాస్టింగ్ చేసే పెర్ఫార్మన్స్. ఇవి మేజర్‌గా హైలైట్ అవుతాయి. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే నచ్చకపోవచ్చు. సో ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి, నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ అయితే పర్లేదు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అంత హైగా ఏం లేవు. తిరువీర్ యాక్టింగ్ బావుంది. రమేష్ రోల్‌ని చాలా బాగా పుల్ చేశారు. శ్రావ్య యాస్ హేమ వాస్ సెటిల్డ్. సింపుల్‌గా, నేచురల్‌గా ఉంది తన పెర్ఫార్మన్స్. మిగిలిన కాస్టింగ్ కూడా బానే చేశారు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చూడాలనుకుంటే మాత్రం జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. మీరు చూస్తే మీ ఒపీనియన్‌ని మా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.